బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ శివం బజే సినిమా ఒకటి. ట్రైలర్ తో కొంచెం పర్వాలేదనిపించే కాన్సెప్ట్ ను ఎంచుకొని దానికి మైథలాజికల్ టచ్ ఇస్తూ మహాశివుణ్ణి చూపెడుతూ ట్రైలర్ లో కొద్ది వరకు అంచనాలను పెంచాయగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన శివం బజే సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, లోన్ రికవరీ ఏజెంట్ అయిన హీరో తన పనిలో తాను బిజీగా ఉంటూ ఉండగా మరోపక్క పాకిస్తాన్ చైనాతో కలిసి ఇండియా పైన దాడులకు ప్లాన్ చేస్తారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఇద్దరిపై జరిగిన ప్రయోగాల నిమిత్తం వాళ్ళు చనిపోగా ఆ కేసు హీరోపై నెట్టేస్తారు. ఇంతకు హీరోకు ఆ కేసులకు ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి టైంలో హీరో గురించి ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ ఓవరాల్ గా ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ రేసీ స్క్రీన్ ప్లే తో ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. కానీ నీరసమైన స్క్రీన్ ప్లే తో అలరించలేని కామెడీ అలాగే లవ్ ట్రాక్లు సినిమాను మరింత డ్రాగ్ చేశాయి. కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా మీద ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దిన సన్నివేశాలు మెప్పించగా తిరిగి సెకండ్ హాఫ్ లో ఆ కథ మొత్తం కొంచెం గ్రిప్పింగ్ గానే సాగుతూ ఉండగా అక్కడక్కడ డ్రాగ్ అయినా కానీ ఫస్ట్ హాఫ్ తో సెకండ్ హాఫ్ బెటర్ గా ఉంది. ఇక ప్రీ క్లైమాక్స్ పర్వాలేదనిపించే విధంగా ముగియగా ఓవరాల్ గా కాన్సెప్ట్ ను ఉన్నంతలో జస్ట్ ఓకే అనిపించే విధంగా ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్. ఇక అశ్విన్ బాబు ఉన్నంతలో తన నటనతో పర్వాలేదనిపించగా కొన్ని సీన్స్ లో ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని చోట్ల స్టిఫ్ గా ఇలా నిలబడిపోయేసరికి యాక్టింగ్ పరంగా ఇంకా బెటర్మెంట్ తన ఫ్యూచర్ మూవీస్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా కామెడీ సీన్స్ అలాగే సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండగా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా, సెకండ్ హాఫ్ యావరేజ్ లెవెల్ లో అనిపించింది. సినిమా ఎండ్ అయ్యే టైం కి ఫస్ట్ హాఫ్ ను బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే ఓవర్ ఈజీగా ఒకసారి చూసే విధంగా సినిమా ఉంటుంది అనిపించే విధంగా ముగిసేది. కానీ ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా ఉండటంతో ఫస్ట్ హాఫ్ చాలా ఓపిక పట్టి చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ గా అనిపించింది. ఓవరాల్ గా ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కొంచెం ఓపిక చేసుకొని చూస్తే ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం సినిమా కొంచెం ఎక్కువగా బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.